ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంటు సీట్లకు సంబంధించినటువంటి పోరు ఒకవైపు ఉంటే కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి హోరాహోరీ పోరుంది. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2023 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన దాంట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు శ్రీ గణేష్. ప్రస్తుతం ఇప్పుడు పార్టీ మారారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మళ్ళీ బరిలో నిలిచారు కంటోన్మెంట్ నుంచి. ఒకసారి మాట్లాడదాం. ఎందుకు పార్టీ మారాలనేటువంటి అవసరం వచ్చింది? వాళ్ళు అడిగారా? ఈయనే మారారా? అసలు ఏం జరుగుతుంది? కంటోన్మెంట్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉన్నారు, విస్తృత ప్రచారం జరుగుతుంది. కంప్లైంట్స్ ఏంటి, అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, వీటన్నిటిపైన మాట్లాడదాం. శ్రీ గణేష్ గారు, మొదటగా ఎందుకు పార్టీ మారారు? మొన్న సెకండ్ పొజిషన్లో వచ్చారు మీరు ఇండివిజువల్గా బీజేపీ నుంచి. ఎందుకు పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే అయితే ఫస్ట్ టైం అనుకో ఎమ్మెల్యే కావాలని వాళ్ళ కోరిక ఉండొచ్చు. ఇప్పుడు నేను 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా, నేనేమన్నా చెయ్యాలని ఇక్కడికి రావడం జరిగింది. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఏమన్నా చెయ్యాలా? అనేక సంవత్సరాల నుంచి ప్రజలు బాధలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, సమస్యల వలలో ఉన్నారు. సమస్యలు పరిష్కారం కావాలా, వారందరూ అభివృద్ధి బాటలో నడవాలా అనే ఉద్దేశంతో నేను వచ్చిన రాజకీయంలోకి. అందులో భాగంగా నేను వేరే ఏ పార్టీల నుంచి గెలిచినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మనకు డెవలప్మెంట్ కాదు, కోఆర్డినేషన్ ఉండదు. ఇది సిస్టమే, పొలిటికల్ సిస్టమే. మన పార్టీ నుంచి ఉంటే కొంచెం డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది, వేరే పార్టీ నుంచి ఉంటే చూసి వాళ్ళు కలవలేరు, అధికారులు కలవలేరు, మంత్రులు కలవలేరు, ముఖ్యమంత్రి కలవడం అంత ఈజీగా ఉండదు. సిస్టంలో చెప్పుకోవడానికి చాలా చెప్పుకోవచ్చు, వాస్తవికంగా మాట్లాడుకోవాలంటే మాత్రం గవర్నమెంటు పార్టీ సేమ్ ఉంటే అభివృద్ధి అవుతుంది. నాకు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో పార్టీ మారడం జరిగింది. ఎవరైనా కూడా పోటీ చేస్తే నేను ఇది పదవి అనేది ఏమనుకుంటారు అంటే హోదా అనుకోవచ్చు. హోదా కాదు, ఇది పెద్ద బాధ్యత కూడా మనం సక్రమంగా నిర్వర్తించాలంటే సరైన సహకారం గవర్నమెంట్ తోటి ఉండాలి. మళ్ళీ మీకు చాలామందికి ఇది కూడా డౌట్ వస్తుంది, మొన్న నువ్వు బీజేపీలో కొట్లాడినావు కాబట్టి తెలియదా అంటే, అప్పుడు జనరల్ ఎలక్షన్, అప్పుడు ఏ ప్రభుత్వం వస్తుందో మనకు తెలియదు కాబట్టి అక్కడ ప్లాట్ఫారం ఉండే పోటీ చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వం అయిపోయింది. ఈ ఒక్క సీట్ తోటి ప్రభుత్వానికి నష్టం లేదు, వేరే వాళ్ళకి లాభం లేదు. ఏమున్నా కూడా ఈ కంటోన్మెంట్ ప్రజలకి లాభం జరగాలి, మంచి జరగాలి, అభివృద్ధి బాటలో నడవాలంటే మాత్రం కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిస్తే నిధులు ఎక్కువ వస్తుంది, మాట్లాడడానికి సాధ్యం ఉంటుంది, ఈజీ అవుతుందని. ఓకే, మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో సెకండ్ పొజిషన్లో వచ్చినటువంటి మీరు ఇప్పుడు ఏ విషయాలు మీకు ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది? కంటోన్మెంట్లో మొన్న విస్తృతంగా తిరిగిరు. ఫస్ట్ 3 నెలల నుంచి 4 నెలల వ్యవధి గ్యాపే ఉంది. అక్కడ మళ్ళీ అదే కుటుంబం నుంచి వాళ్ళ కూతురికే టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. వరుసగా 3 టికెట్ ఇచ్చారు. 3 మళ్ళీ పోటీలో 3వ వ్యక్తి పోటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ నివేదిత. ఆమె విషయం పైన మీరు కూడా మీ ప్రత్యర్థి విషయం ఏం మాట్లాడతారు? ఆమె గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఆమెకు టికెట్ వచ్చిన తర్వాత, నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి అనేక మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు కూడా మీ దగ్గర ఉన్న వ్యక్తి ఈయన ఉద్యమకారుడు. రాష్ట్రం రాకముందు నుంచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి పోరాటం చేసి వాళ్ళు అదే పార్టీలో ఉన్నారు. ఈరోజు మొన్న బోర్డు మెంబర్ కూడా 2015లో కంటెస్ట్ కూడా చేశారు బీఆర్ఎస్ తరఫు నుంచి. ఈరోజు మా పార్టీలో జాయిన్ అయ్యారంటే ఇలా మన సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతుంది, ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని. గతంలో ముఖ్యమంత్రి గారిని టీవీలనే చూడాలా కానీ డైరెక్ట్ కలిసే పరిస్థితి లేకుండా, ఈవెన్ మంత్రులకు కూడా అవకాశం లేకుండా, ఎమ్మెల్యేలకైతే అసలు దరిదాపులో కూడా లేకుండా, అలాంటిది మన ముఖ్యమంత్రి గారు అందరికీ అందుబాటులో ఉన్నారు. రోజుకి 1500 నుంచి 2000 మందిని వారు కలుస్తున్నారు. అందరిది కష్టాలు బాధలు కూడా వింటున్నారు. తోచినంత వారికి సమస్యలు పరిష్కారం కూడా చేస్తున్నారు. వారు ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నందుకే ఇక్కడ అన్ని వర్గాలు జాయిన్ అవుతున్నారు. కులాలకు మతాలకు అతీతంగా అందరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ సెంటిమెంట్, సింపతి ఏం లేదు. ఏదైనా ఉంటే మీరు అనుకుంటే అందరు డిసైడ్ అయిపోయారు, ఒకటే కుటుంబమా 30 సంవత్సరాల నుంచి. ఇప్పుడైనా మనం బాగుపడదాం, ఇప్పుడైనా మనం అభివృద్ధి చేసుకుందాం. అక్కడ మన ఎంపీ ముఖ్యమంత్రి ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇక్కడ మన బిడ్డ, మన అన్న, మన తమ్ముడు, మన గణేష్ 15 సంవత్సరాల నుంచి మన గురించి ఆలోచిస్తుండు, మన గురించి తన సొంత నిధులతో తోచినంత వారికి సేవలు చేస్తున్నారు. ఇంతవారికి చరిత్రలో ఎవరు కూడా 15 సంవత్సరాలు నిరంతరం ఒక కాన్స్టిట్యున్సీకి ఏ నాయకుడు కూడా పట్టుకొని 2 సార్లు ఓడిపోయినా కూడా ఉండరు. ఈయన అయితే మనకు ఏదైనా చేస్తారని నమ్మకం కూడా వాళ్ళకు ఉన్నందుకు ధన్యవాదాలు. వాళ్ళందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈసారి మీకే అవకాశం ఇస్తారని అందరూ అది కనిపిస్తూ ఉంది. శ్రీ గణేష్ ఫేస్లో
రెండు సార్లు ఓటమి చెందనేటువంటి అదేం కనిపించట్లేదు. ఇంకా యాక్టివ్గానే పనిచేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. మీకు మద్దతుగా మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, మైనంపల్లి లాంటి వాళ్ళంతా కూడా పూర్తి మద్దతు తెలుపుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అసలు ఏమున్నాయి స్థానికంగా సమస్యలు? 2 సార్లు పోటీ చేసినప్పుడు జనాలకు వివరించారు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, అవకాశం ఇవ్వాలంటారు. వస్తే ఏం సాల్వ్ చేస్తారు? ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాకు నీళ్ళ సమస్య, రెండోది పట్టాల సమస్య, మూడోది ఎడ్యుకేషన్ సమస్య. ఈ 3 ప్రధానమైన సమస్యలు. దీని తర్వాత చాలా సమస్యలు ఉంది. ఇప్పుడు స్పోర్ట్స్ కావచ్చు, స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉన్నాయి, సరైన స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, మనకు అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడాకారులు మా దగ్గర ఉన్నా కూడా సరైన ప్రోత్సాహం లేకుండా వాళ్ళు చేయలేకపోతున్నారు. మంచి స్కూల్ లేకుండా పిల్లలు చదువుకోలేకపోతున్నారు. నీళ్ళు లేక చాలామంది కష్టాలలో ఉన్నారు. ఇవన్నీ ఒక పక్కకు పెడితే ఎక్కడికి వెళ్ళినా మాకు డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య, ఎవరు చూసినా అన్ని బాధలే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే 30 సంవత్సరాలకు ఒకరికి అవకాశం ఇచ్చినాం, కాలేదు. భగవంతుని దయ వల్ల మా ప్రజలందరూ, మా కుటుంబ సభ్యులందరూ ఆశీర్వదించి నాకు సేవ చేసే అవకాశం కల్పిస్తే, ముందుగా ఆల్టర్నేటివ్ డేస్ కాకుండా రోజు ఇడిచి రోజు నీళ్ళు రావాలా, లేకుంటే కంటిన్యూ డైలీ నీళ్ళు వచ్చేటట్టు నేను ప్రయత్నిస్తా, కృషి చేసి నీళ్లు తెప్పిస్తా. స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా మొన్న రోడ్ షోకి వచ్చినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది, నీళ్ళు ఆల్టర్నేట్ డేస్ నీళ్ళు ఇస్తా అన్నారు, మళ్ళీ మంచి స్కూల్స్ కట్టిస్తా అన్నారు, పట్టాలు లేని వారికి పట్టాలు ఇస్తా అన్నారు. మంచి ఇప్పుడు ఉన్న వారికి అందరికీ వీలైనంత వరకు ఇది చేసుకుంటా మహిళా భవన్లు కట్టించి మహిళా సాధికారిత గురించి మహిళా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే ఇప్పుడు అందరూ మా దగ్గర పేదవాళ్ళే ఉన్నారు. ఉట్టి భర్తలే పనిచేస్తారు, మగవాళ్ళే పనిచేస్తారు. కాబట్టి ఆడవాళ్ళు ఇంటికే పరిమితమయ్యారు. వాళ్ళు ఏంటంటే ఏమైనా చేయాలనే ఆలోచన ఉన్నా, ఆశ ఉన్నా కూడా సరైన ప్రోత్సాహం లేకుండా వాళ్ళ ఇంటికే పరిమితమై అంత పేదరికంలో ఉండిపోతారు. వాళ్ళందరికీ మహిళా భవన్లు, మహిళా ట్రైనింగ్ సెంటర్ కట్టియాలని 2018 నుంచి నేను చెప్తున్నా ఇప్పటిదాకా. అది సాధ్యం అవుతుంది. ఎక్కడెక్కడ స్థలం ముందు చూసి అవి కేటాయిస్తే ప్రభుత్వం పరంగా చేసేది అయితే రోడ్లు, ఈ సివిక్ ఎమ్యూనిటీస్ గురించి పట్టించుకుంటారు. కానీ ఈ కుటుంబాలు కూడా బాగుపడితేనే కదా సమాజం బాగుంటుంది. నా కుటుంబాలని పాదయాత్ర చేసినప్పుడు అత్యధిక శాతం మా నియోజకవర్గంలో పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ పేదరికంని కూడా నిర్మూలన చేయాలంటే ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది యువకులు కూడా మా దగ్గర చాలా టాలెంటెడ్ పర్సన్స్, వాళ్ళు గవర్నమెంట్లో జాబ్స్ రావాలైనా కూడా వాళ్ళకు ఇప్పుడు కాంపిటేటివ్ మార్కెట్ కాబట్టి కొన్ని పోస్టులకి 1000 మంది అప్లికేషన్స్, 1000 మంది పార్టిసిపేట్ అవుతారు. వాళ్ళందరూ ఇక్కడ మా దగ్గర నుంచి ఎక్కువ మంది పాస్ కావాలంటే వాళ్ళకి కావాల్సిన కోచింగ్ సెంటర్స్ పెట్టాలి. ఇంకా కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటే వ్యాపారం కూడా చేసుకోవడానికి గవర్నమెంట్లు చాలా లోన్స్ ఇస్తున్నాయి. ఇచ్చినా కూడా ఇలా ఏ వ్యాపారం చేసుకోవాలో తెలియక, ఎలాంటి ప్లాట్ఫారం తీసుకోవాలని తెలియక వాళ్ళకంతా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టి, గతంలో నేను ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉండే, ఏ కార్పొరేషన్లో అయినా కూడా కొంత నిధులు పబ్లిసిటీ గురించి ఖర్చు పెడతారు. దాని ద్వారా ఏంటంటే ప్రతి నియోజకవర్గం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళాలి, ఎలాంటి పథకాలు ఉన్నాయి, అది ఎవరెవరు అర్హులు, దానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయని వారన్నీ చెప్పడం జరుగుతుంది. అలాంటిది ఎక్కడ మా కంటోన్మెంట్లో ఇంతవరకు జరగలేదు, చాలామందికి తెలియదు. ఇప్పుడు వీళ్ళందరినీ భాగస్వామ్యం చేస్తే భావితరాలు బాగుంటుంది. ఈ సమాజం మా కంటోన్మెంట్ నియోజకవర్గం వెనుకపడిపోయిందంతా ముందంజలో నడుస్తుంది. మరీ ముఖ్యంగా నా ఒక బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు నా డిమాండ్ ఉండే, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కావాల్సిన నిధులు తీసుకురాలేదు. ఇప్పుడు నేను చాలాసార్లు ఆర్టీ యాక్ట్ కూడా తీసుకొచ్చాను. మాకెంత నిధులు వచ్చినాయి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి, చుట్టుముట్టు ఉన్న కాన్స్టిట్యున్సీకి ఎంత నిధులు వచ్చినాయి? కారణం ఏంటి? ఎందుకు కారణం ఏంటి? ఇక్కడ సిస్టమ్ అంటే ఇక్కడ ఉన్న వ్యక్తులు ఇన్ఎఫిషియన్స్ ఉండే, మంచి వాళ్ళు ఉండే కానీ ఇన్ఎఫిషియన్స్ ఉండే. మంచి వాళ్ళతోటి ఇల్లు నడవది, నాకు సంపాదించిన వాళ్ళతోటే ఇల్లు నడుస్తుంది. అట్లా వారు మంచి వాళ్ళు ఉండే, ఇన్ఎఫిషియన్స్ ఉండే కాబట్టి డెవలప్మెంట్ నిధులు తీసుకురాలేదు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో చుట్టుముట్టు ఉన్న స్కూల్స్ ఎవరైనా వేరే వాళ్ళు నిధులు తెచ్చుకున్నా కూడా మా దగ్గర స్కూల్స్కి నిధులు తీసుకురాలే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలప్మెంట్ లేదు. ప్రతి అమ్మనైనా కళ ఉంటుంది, తన పిల్లలు ప్రయోజకులు కావాలి, ఐఏఎస్ ఐపీఎస్ కావాలి. ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేటువంటి అంశాలు ఇవి. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, వారి వెల్ఫేర్ వాళ్ళు చూస్తాం, వాళ్ళ వెల్ఫేర్ కోసమే, మీ అభివృద్ధి కోసం నాకు సహకరించండి, ఓటేయండి, గెలిపించాలి. సో ఇంతవరకు ఓకే, ఇది ప్రతి ఒక్కరు చెప్పేటువంటిది. శ్రీ గణేష్ జనాల దగ్గరికి పోతున్నప్పుడు, ఇప్పుడు 2 సార్లు పోయింది, ఇప్పుడు 3వ పోతుండు, అధికార పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉండు. పోతున్నప్పుడు మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంది? మేము గమనించినటువంటి కూడా కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ సంక్షేమ పథకాలు కొన్ని 6 గ్యారెంటీలో కొన్ని అమలు చేస్తున్నారు, మీకు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. కానీ 2500, 4000 పెన్షను ఇట్లాంటివి కొన్ని రైజ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారా? మీరు ఎట్లా కన్వే చేస్తున్నారు వాళ్ళు? మీరు మంచి ప్రశ్న అండి. నిజంగా కూడా కొంతమంది అడుగుతున్నారు, ఇది వాస్తవికమే. మీరు గతంలో కూడా కేసీఆర్ గారికి 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఆయన ఏమన్నా లాస్ట్ ఎలక్షన్లో
నాకు సరైన మీరు సమయం ఇవ్వలేదు, సమయం లేదు, నేను చేయాల్సినంత చేయలే అని ప్రజలు వారికి ఇంకో 5 సంవత్సరాలు ఇచ్చారు. 10 సంవత్సరాలు వారికి అవకాశం ఇచ్చిన తర్వాత వారు ఫెయిల్ అయినంటే వారి గద్దె దించారు. అలాంటిది మేము వచ్చి ఖాళీ 4 నెలలు అయింది. అందులో 3 నెలల తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. అందులో ఇంకా ముఖ్యమైన విషయం ఏంది, గతంలో ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో అవినీతికి పాల్పడింది. మొత్తం మీకు అన్ని విషయాలు తెలుసు. దాన్ని క్లుప్తంగా వివరించాలంటే చాలా సమయం కావాలా. మొత్తము మన ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిరు. ఇప్పుడు ఈ పరిపాలించడానికి కూడా ఎంతో కష్టమైన పరిస్థితుల నుంచి ఇప్పుడు చెప్పిన 6 గ్యారెంటీల్లో 4 అయితే అమలైనవి. మీరు అన్నట్టు 2,500, 4,000 రూపాయలు పెండింగ్ ఉంది. ఆ 4,000 రూపాయలు కూడా 2,500 కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత అమలవుతాయి. 3 నెలలనే వారందరికీ అర్థమవుతుంది, వాళ్ళందరికీ అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇవన్నీ ఎక్కించి వాళ్ళని డైవర్ట్ చేస్తారు. వాళ్ళకి ఏం లేదు, వేరే అజెండా లేదు కదా వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ. ఇప్పుడు గెలిచినా కూడా వాళ్ళు చేసే అజెండా ఏం లేదు. ఇప్పుడు నన్ను అడిగినట్టు ఆ 2 క్యాండిడేట్ తీసుకొచ్చి ఇప్పుడే ముఖాముఖి పెట్టండి, ఏం చేస్తారా, ఎలా చేస్తారా, ప్రజల సమస్యలు ఏంది, ప్రజలకు అవసరాలు ఏందని అడుగుమని చెప్పండి. మీ ఛాలెంజ్ ఆన్లైన్లో ఎప్పుడన్నా పిలుచుకోండి, నాకు ఎప్పుడన్నా ఫోన్ చేయి, వాళ్ళతోటి నాతోటి మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. నేనేం చేస్తా, నేను ఏముంది, నాకు ఏ బస్తీలో ఏముందని తెలుసు, ఏ గల్లీలో ఏముందని తెలుసు, వాళ్ళకి ఏమన్నా తెలుసా అని అడగండి. ఉట్టి పార్టీ నుంచి పోటీ చేస్తున్న తప్పితే నేను ప్రజలకు ఏమని చేయాలనుకుంటున్నా, ప్రజల గుండెలు ఉండాలనుకుంటున్నా, ప్రజలు అవసరాలు అనుగుణంగా నడుస్తా అంటున్నా. మరీ ముఖ్యంగా మీ మీడియా ద్వారా తెలుపుతున్నా, చరిత్రలో మీరు తెలంగాణ రాష్ట్రం అంతటా చూసుకోండి దయచేసి. ఒక వ్యక్తి 15 సంవత్సరాల తన సొంత పైసలు ఖర్చు పెట్టి పనిచేయాలంటే అసాధ్యం. ఒక్కసారి ఓడిపోతే సరే చెక్ చేసి, రెండోసారి ఓడిపోయినా కదా ఫీల్డ్లోనే ఉండరు, అరే ప్రజలు మనకు ఇష్టపడతలేరు, నమ్మతలేరు అని. కాకపోతే చాలామంది మాకు చెప్పిన వాళ్ళు ఏంటంటే సరైన ప్లాట్ఫారం లేని పార్టీతోటి పోటీ చేసినావు, అందు గురించే ఓడిపోవాల్సి వచ్చింది. నువ్వు ఇక్కడ సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, పేదల పార్టీ ఇక్కడ నుంచి పోటీ చేసినట్టయితే అన్ని వర్గాలు తోడైతాయి. అప్పుడు ఏంటంటే ఒకటే పార్టీ తోడైంది, కానీ ఇక్కడ అన్ని వర్గాలు తోడైంది, అంత మంచిది అవుతుంది. గెలిస్తేనే మనం చేస్తామండి. మన రాజకీయంలో వచ్చిన మీద ప్రజా జీవితంలో ఉన్నాం, టైంపాస్కి వచ్చి పోయేది కాదు కదా, వచ్చినమా ఏదో చెప్పిన భాష నుంచి పోవడం కాదు. ఏదైనా చెయ్యాలంటే పొజిషన్లు ఉంటేనే సాధ్యమవుతుంది, పొజిషన్ లేకుంటే ఏమీ సాధ్యం కాదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా చూసిరు కదా, మీరు 3 నెలలు టైం ఇస్తే స్వయాన చనిపోయిన లాస్యా నందిత గారు ఎమ్మెల్యే గారు కూడా ఏమన్నారంటే నేను బీఆర్ఎస్ నుంచి గెలిచినా నేను ఏం చేయలేకపోతున్నాను, వారు కావాలంటే మీరు స్టేట్మెంట్స్ కూడా పేపర్లో టీవీలు ఇచ్చినా కూడా చూసుకోండి, నేను నిస్సాయంగా ఉన్నా, నేను చేయలేకపోతున్నాను. వాళ్ళకు కూడా చేయలేకపోయారు. ప్లస్ చాలామంది కూడా బాధ్యత ఉండాలండి, కుటుంబ బాధ్యతలు తెలిసి ఉండాలా, సమాజం విషయాలు కూడా అవగాహన ఉండాలి, సొంతంగా ఉండాలి, ఎవరో చెప్తే కాదు. మనం సొంతంగా ఉండాలంటే కొంచెం బాధ్యత ఉండాలి. బాధ్యత లేని వ్యక్తులకి చిన్న చిన్న పదవులే, చిన్న దుకాణంలో పని చేయాలంటే కూడా ఆడు సరిగ్గా పొట్లం కడతాడా, సరిగ్గా సామాన్ కొలుస్తాడా అనే పరిస్థితి. ఈరోజు 2.5 లక్షల ఓటర్స్ ఉన్న అవసరమైన గొంతు అది. వారి పక్షంలో మాట్లాడాల్సిన వ్యక్తి ఏది ఎవరికి పడితే అలా టికెట్ ఇచ్చి ఎవరికి పడితే అలా గెలిస్తే ఇప్పటికే పిల్లల భవిష్యత్తు గల్లెంత అయింది, మళ్ళీ భావి తరాలు కూడా గల్లెంత అవుతుంది. కాబట్టి దయచేసి కంటోన్మెంట్ కుటుంబ సభ్యులారా మీరు ఆలోచించండి. మీకు సమస్యల గురించి అవగాహన ఉన్న వారు ఎవరు, మీకు మంచి చేసేది ఎవరు అని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. కానీ సింపతితోటి డెవలప్మెంట్ కాదు. సింపతి ఏమని ఉంటే ఒక కుటుంబానికి పరిమితం అవుతుంది, డెవలప్మెంట్ అంటే మొత్తం ఎంటైర్ కంటోన్మెంట్కి పరిమితం అవుతుంది. కాబట్టి ఎంటైర్ కంటోన్మెంట్ డెవలప్మెంట్కే మీరు మొగ్గు చూపాలని నా ఒక విజ్ఞప్తి. ఇది కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే ఈసారి ఎన్నిక కంటోన్మెంట్ మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచేటువంటి అభ్యర్థుల కంటే కంటోన్మెంట్ నుంచి గెలిచేటువంటి అభ్యర్థి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బై ఎలక్షన్స్ ఈసారి 17 పార్లమెంట్లు ఒకవైపు, కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచే అభ్యర్థి ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అధికార పార్టీ ఈసారి నాకే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒక అభిప్రాయాన్ని శ్రీ గణేష్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.